హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. అండ్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది వచ్చింది. ఈ అప్డేట్ ఏంటంటే కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, ఏకలవ్య మోడల్ స్కూల్ అండ్ రైల్వే సంబంధించినటువంటి పీజీటీ, టీజీటీ, లైబ్రరీ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలని చెప్పి ఒక వెబ్ నోట్ అనేది రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యువత ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మనకి రైల్వే సంబంధించి కూడా టీచర్ జాబ్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. త్వరలోనే కేవీఎస్, ఎన్వీఎస్, ఈఎంఐఎస్ సంబంధించి కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకి ఇది వరకు సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చి సపరేట్ ఎగ్జామ్స్ పెడుతున్నారనమాట. ఇప్పటి వరకు ఉన్న ప్రాసెస్ ఇది. సపరేట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, సపరేట్ ఎగ్జామ్ అనేది పెట్టాలి. కానీ మనకి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం ఆలోచిస్తుంది అంటే కేంద్రీయ విద్యాలయం, ఇక్కడ చూసుకోండి, కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ అండ్ అటమిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ, ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థనే. అండ్ ఆ తర్వాత మనకి సైనిక్ స్కూల్స్ సొసైటీ, అంటే సైనిక్ స్కూల్స్ ఉంటాయి కదా, ఆర్మీ వాళ్ళ స్కూల్స్ అవి. అండ్ రైల్వే సంబంధించినటువంటి స్కూల్స్ ఉంటాయి కదా, మీకు ఆల్రెడీ పీజీటీ, టీజీటీ, లైబ్రరీ నోటిఫికేషన్ అనేది వచ్చింది కదా, దానికి సంబంధించి. సో అంటే వీటన్నిటికి కూడా కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టాలని చెప్పి మనకి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది భావిస్తుంది అనమాట. మరి నోటిఫికేషన్ ఒకటే ఇస్తారా లేదా తెలియదు కానీ, బట్ ఎగ్జామ్ మాత్రం సింగిల్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పి మనకి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ అనమాట ఇది. అండ్ ఇక్కడ చూడండి, కామన్ టీచర్ రిక్రూట్మెంట్ ఫర్ ఆల్ స్కూల్స్ రన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేసే ఆల్ స్కూల్స్ అనమాట. సైనిక్ స్కూల్స్, కేవీఎస్, ఎన్వీఎస్, ఈఎంఆర్ఎస్ అండ్ రైల్వే స్కూల్స్ అన్నిటికి కలిపి ఒకే టీచర్ రిక్రూట్మెంట్ అనేది చేయాలని చెప్పి భావిస్తుంది. అంటే మనకి పీజీటీ, టీజీటీ, లైబ్రరీ అన్నీ కూడా మనకి సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. అంటే సపరేట్ ఎగ్జామ్సే ఉంటాయి, కానీ ఆర్ఆర్బీ లైబ్రరీ కానివ్వండి, కేవీఎస్ లైబ్రరీ కానివ్వండి, ఎన్వీఎస్ లైబ్రరీ కానివ్వండి, వీటన్నిటికీ ఒక ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఆర్ఆర్బీ పీజీటీ కానివ్వండి, కేవీఎస్ పీజీటీ కానివ్వండి అండ్ ఎన్వీఎస్ పీజీటీ కానివ్వండి, వీటికి సంబంధించి కూడా ఒకటే ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో వీటన్నిటికీ మనకి ఎగ్జామ్ ఒకటే కామన్గా ఉంటుందా, నోటిఫికేషన్లు కూడా కామన్గా ఉంటాయా లేదా అనేది చూడాలన్నమాట. అండ్ నోటిఫికేషన్లు కూడా కామన్గా ఉంటే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే ప్రతిదానికి 1500, 1000 రూపాయలు ఫీజు కట్టడం కంటే అన్ని కలిపి ఒకే నోటిఫికేషన్ ఇస్తే చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఒకేసారి కట్టుకోవచ్చు. ఎందుకంటే కేంద్రీయ విద్యాలయ 1500 ఉంటుంది ఫీ, అండ్ ఎన్వీఎస్ 1500 ఉంటుంది, ఈఎంఆర్ఎస్ 1500, 1000 రూపాయలు ఉంటుంది. అన్నిటికి కలిపితే మినిమం 4-5 వేలు అవుతుంది. వీటన్నిటికి కలిపి ఒకే నోటిఫికేషన్ ఇస్తే మనకి ఫీ కూడా సేవ్ అవుతుంది అనమాట. సో వాటి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడైతే ప్రపోజల్ అయితే పెట్టారు, అన్ని ఏజెన్సీస్ అంగీకరించాయా లేదా అనేది చూడాలి. బట్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అందరు కూడా చదవండి. ఎవరైతే పీజీటీ ఉందో, టీజీటీ ఉందో, లైబ్రరీ ఉందో, మీకు కనుక సింగిల్ ఎగ్జామ్ ఉంటే అయిపోతారనమాట. ఎందుకంటే సింగిల్ ఎగ్జామ్కి టైం పెద్దగా ఉండకపోవచ్చు. ఒకవేళ కనుక మీకు ఏప్రిల్లో ఇచ్చారనుకోండి, జూన్లో ఎగ్జామ్ పెట్టారనుకోండి, ఈ 3 monthsలో మీరు చదవాల్సి ఉంటుంది. మీరు కనుక ఈ ఎగ్జామ్ మిస్ అయ్యారనుకోండి, అన్ని మిస్ అవుతారు. కేవీఎస్ మిస్ అవుతారు, ఎన్వీఎస్ మిస్ అవుతారు, ఈఎంఆర్ఎస్ మిస్ అవుతారు, అన్ని సంబంధించినటువంటి స్కూల్స్కి సంబంధించి జాబ్స్ అన్ని కూడా మిస్ అవుతారు అనమాట. అండ్ కాబట్టి ఎవరైతే కేవీఎస్ సంబంధించి కానీ, ఎన్వీఎస్ సంబంధించి కానీ, ఈఎంఆర్ఎస్ సంబంధించి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో, ఇప్పటి నుంచే మీరు జాబ్స్కి ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చిందాక వెయిట్ చేయకుండా ప్రిపేర్ అయ్యి ఉండండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు రివిజన్ అనేది చేసుకోవచ్చు. సో ఇదనమాట మనకి కేవీఎస్, ఎన్వీఎస్ అండ్ ఈఎంఆర్ఎస్, ఆర్ఆర్బీ సంబంధించినటువంటి కామన్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.